హే గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఫ్రమ్ సీజన్ 4 ఎపిసోడ్ 4 ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫ్రమ్కి సంబంధించిన అన్ని సీజన్స్, అన్ని ఎపిసోడ్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మనం ఎపిసోడ్ 4 దగ్గరికి వస్తే, విక్టర్ ఆ ఎల్లో కలర్ డ్రెస్ని చూసి బాగా భయపడతాడు కదా. ఆ ఎల్లో కలర్ డ్రెస్ని ఇప్పుడు పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు. బాయిడ్, ఎల్లిస్, తబితా, జేడ్, డానా, కెన్నీ అండ్ విక్టర్ వాళ్ళ నాన్న వీళ్ళందరూ కలిసి ఆ డ్రెస్ ఏంటి దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరి థియరీలు వాళ్ళు చెప్తారు. ఆఖరికి విక్టర్తో మాట్లాడదామని అనుకుంటారు. అప్పుడు విక్టర్ వాళ్ళ నానేమో నేనే విక్టర్తో ఒంటరిగా మాట్లాడి మీకు చెప్తాను అని చెప్తాడు. అండ్ అలాగే తబితా ఏమో జేడ్తో ఒంటరిగా మాట్లాడాలి అని చెప్తే అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అసలు ఈతన్ మీతో పాటు అడవిలో ఏం చేస్తున్నాడు అని తబితా అడిగితే, జేడేమో ఈతన్ మళ్ళీ జిమ్ని చూశాడంట, లేక్ ఆఫ్ టీయర్స్ని కనిపెట్టమని జిమ్ ఈతన్తో చెప్పాడంట. ఇదంతా నీకు నమ్మశక్యంగా ఉండకపోవచ్చు, కానీ పిల్లలు వాళ్ళ ఇమాజినేషన్ ప్రపంచంలో ఉన్నప్పుడు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఈతన్ కూడా ఇప్పుడు అలాగే ఉన్నాడు, అతన్ని అలాగే ఉండనిద్దాం, అతనికి ఇంకా హెల్ప్ చేయాలి అని జేడ్ తబితాతో చెప్తాడు. సో ఇంకా తబితా ఏమో ఈతన్ దగ్గరికి వెళ్ళి, నువ్వు లేక్ ఆఫ్ టీయర్స్ గురించి నాకు చెప్పకుండా విక్టర్ అండ్ జేడ్కి ఎందుకు చెప్పు? నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే నాతోనే డైరెక్ట్గా మాట్లాడు అని చెప్తుంది. ఈతనేమో నేను చెప్పినా సరే నువ్వు నమ్మవు, అందుకే నీకు చెప్పలేదు అని అంటాడు. సరే, నీ లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకో, మనం ఆ లేక్ ఆఫ్ టీయర్స్ని ఎలా అయినా కనిపెడదాం అని తబితా ఈతన్తో అంటుంది. అండ్ తబితా జూలీని కూడా తీసుకెళ్దాం అని జూలీ దగ్గరికి వస్తుంది. అప్పటికి జూలీ అండ్ ర్యాండల్ ఆ స్టోరీ బుక్స్ ని చదువుతూ ఉంటారు. ఒక బుక్ లో ఫ్రెడ్ ద స్టోరీ వాకర్ గురించి ఉంటుంది. స్టోరీ వాకింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఆ స్టోరీ దగ్గరికి వెళ్ళాలంటే ఆ స్టోరీలో ఒక బుక్ మార్క్ అనేది వదలాలి అని వాళ్ళు చదివే ఆ బుక్ లో రాసి ఉంటుంది. ఇంకా తబితా ఏమో జూలీని కూడా ఆ లేక్ ఆఫ్ టీయర్స్ ని కనిపెట్టడానికి తనతో పాటు రమ్మని అడుగుతుంది. జూలీ ఏమో నాతో పనే ఉంది, నేను ఇక్కడ ఉంటాను, ర్యాండల్ నాకు ఉన్నాడు కదా, ర్యాండల్తో ఉంటే నాకు చాలా సేఫ్గా అనిపిస్తుంది అని తబితాతో చెప్తుంది. తబితా ఏమో ర్యాండల్ దగ్గరికి వచ్చి, నువ్వు నాకు తెలియదు కానీ జూలీ నిన్ను బాగా నమ్ముతుంది, ఆమె నమ్మకాన్ని నువ్వు బ్రేక్ చేస్తే నీకు మామూలుగా ఉండదు అని వార్నింగ్ ఇస్తుంది. అండ్ ఇంకా తబితా అండ్ ఈతన్ వీళ్ళిద్దరూ వాళ్ళ బ్యాగులు సర్దుకొని కాలనీ హౌస్ దగ్గరికి వెళ్తారు. అప్పటికే కాలనీ హౌస్ లో వాళ్ళందరూ ఫుడ్ తీసుకురావడానికి ఒక లేక్ ఉంటది కదా, ఆ లేక్ దగ్గరికి వెళ్ళడానికి తయారవుతూ ఉంటారు. తబితా అండ్ ఈతన్ కూడా వాళ్ళతో పాటు వెళ్దామని అనుకుంటారు. సో ఇంకా వాళ్ళు వెళ్ళాక కెన్నీ ఆ కాలనీ హౌస్ లోపలికి వెళ్తే సీలింగ్ నుంచి వాటర్ లీక్ అవుతూ ఉంటాయి. ఆ వాటర్ లీక్ అయ్యే రూమ్ కి కెన్నీ వెళ్తే ఫాతిమా సేకరించిన మట్టితో ఏదో తయారు చేస్తూ ఉంటుంది. కెన్నీకేమో అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. మరోపక్క జేడేమో బాయిడ్ పక్కన ఉన్నప్పుడే తనకు దొరికిన ఆ మ్యాజిక్ మష్రూమ్స్ ని తినేస్తాడు. దానివల్ల అతని జ్ఞాపకాలు ఏమన్నా మళ్ళీ గుర్తొస్తాయేమో అనుకుని, కానీ అతనికి ఏం గుర్తురాదు. బాయిడేమో తన వైఫ్ కి సంబంధించిన కొన్ని వస్తువుల్ని చూసుకుంటూ ఉంటాడు. అలాగే ఒక గోల్డ్ రింగ్ ని కూడా చూస్తాడు, దాని మీద ఇన్ఫినిటీ అని రాసి ఉంటుంది. అప్పుడు కెన్నీ అక్కడికి వస్తాడు, బాయిడ్ తో ఫాతిమా గురించి చెప్తాడు. ఆ గోల్డ్ రింగ్ ని అతని లాకర్ లో పెట్టి కెన్నీ అండ్ బాయిడ్ ఇద్దరు ఇప్పుడు కాలనీ హౌస్ లో ఉన్న ఫాతిమా దగ్గరికి వెళ్తారు. బాయిడ్ వచ్చి అసలు ఫాతిమాని ఏం చేస్తున్నావు అని అడిగితే, నేను ఒక గోలెంని తయారు చేస్తున్నా, ఈ గోలెం మనల్ని రక్షిస్తుంది, మనం అందరం చాలా ప్రశాంతంగా ఉంటాం అని ఫాతిమా అంటుంది. ఇదే విషయాన్ని బాయిడ్ జేడ్తో కూడా చెప్తాడు. జేడేమో నువ్వు అడగాల్సిన ప్రశ్న అది కాదు, అసలు నువ్వు ఇప్పుడే ఈ గోలెంని ఎందుకు తయారు చేస్తున్నావు అని అడుగు అని జేడ్ బాయిడ్తో అంటాడు. ఇదే క్వశ్చన్ని ఫాతిమాని బాయిడ్ అడిగితే ఫాతిమా ఏమో, నా కడుపు లోపల నుంచి వచ్చిన ఆ మాన్స్టర్, అతన్ని నేను ఇప్పటికీ ఫీల్ అవ్వగలను, అతను బయట చేసే పనుల్ని నేను ఇక్కడ నుంచి ఫీల్ అవ్వగలను, అలాగే నేను ఇక్కడ నుంచి చేసే పనుల్ని అతను అక్కడ నుంచి ఫీల్ అవుతాడు, నేను ఇక్కడ భయపడుతూ ఉంటే అక్కడ అతను ఆనందపడుతూ ఉంటాడు, ఇప్పుడు నేను ఈ గోలెంని తయారు చేయడం వల్ల నాకు నేను చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నా అని బాయిడ్తో ఫాతిమా అంటుంది. మరోపక్క సారా ఏమో సోఫియా ఉన్న రూమ్ లోపలికి వస్తుంది. అంతా బాగానే ఉన్నావా అని అడుగుతుంది. అప్పుడు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తా అని ఆ రూమ్ లోపల నుంచి బయటకు వెళ్తే సోఫియా ఇంక వెంటనే కళ్ళు మూసుకొని ఏవేవో మంత్రాలు జరుగుతూ ఉంటుంది. ఆ మంత్రాలు చదివిన వెంటనే కింద ఉన్న సారాకేమో తనకి ఎప్పుడు వినిపించే ఆ వాయిసెస్ అనేవి మళ్ళీ వినిపిస్తాయి. సారా తన తల పట్టుకొని కింద పడిపోద్ది. అంటే ఇప్పుడు సారాకు వినిపించే ఆ వాయిసెస్ మన సోఫియా రూపంలో ఉన్న మ్యాన్ ఇన్ ఎల్లోనే తన మంత్రాలతో సారా తల లోపలికి పంపిస్తున్నాడు అనమాట. సోఫియా ఇంక వెంటనే కింద పడిపోయి ఉన్న సారా దగ్గరికి వచ్చి ఏమైంది, బాగానే ఉన్నావా అని అడుగుతుంది. అప్పుడు ఆ వాయిసెస్ అనేవి ఆగిపోతాయి. ఇంకా సారా తర్వాత చర్చి లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడు అక్కడికి ఎల్జిన్ వస్తాడు. సారా ఏమో నీకు కనిపించే ఆ వింతైన అమ్మాయి ఇంకా నీకు కనిపిస్తుందా అని అడుగుతుంది. ఫాతిమాకి డెలివరీ అయ్యాక నా పని పూర్తయిపోయింది కదా, అప్పటి నుంచి నాకు ఇంకా ఆ అమ్మాయి కనిపించలేదు అని సారాతో అతను అంటాడు. కానీ నాకు వినిపించే ఆ వాయిసెస్ మాత్రం నాకు మళ్ళీ ఇవాళ వినిపించాయి. ఇవాళ ఆ వాయిసెస్ ఏం చెప్పాయి అంటే, నన్ను డైనర్ లోపలికి వెళ్ళి జగ్గులో ఉన్న వాటర్ని ఒక గ్లాసులో పోసి
ఆ గ్లాస్ నుంచి ఒకసారి వాటర్ తాగి మళ్ళీ ఆ నీళ్ళని ఆ జగ్గులో పోయమని చెప్పాయి. ఈ విషయాన్ని ఎల్జిన్తో సారా చెప్తుంది. ఎల్జిన్ ఏమో అప్పుడు ఇందులో పక్కన వాళ్ళకి హాని కలిగించే విషయం ఏం లేదు కదా అని అంటాడు. అవును కరెక్టే, కానీ నేను తాగేశాక ఆ వాటర్ ఇన్ఫెక్షన్ అవుతాయేమో, ఆ వాటర్ నుంచి మిగతా వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వచ్చు, ఆ ఛాన్స్ ఉంది కదా అని సారా అంటుంది. అండ్ అలాగే ఒకవేళ నేను ఈ పని చేయకపోతే నాకు బాగా ప్రియమైన వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఆ పని చేసేంత వరకు కూడా ఎవరో ఒకరికి ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది అని ఆ వాయిసెస్ నాతో చెప్పాయి అని సారా అంటుంది. ఇంకా సారా ఏమో డైనర్ లోపలికి వస్తుంది. ఇంకో గ్లాస్ లో వాటర్ పోసుకుంటుంది, కానీ తాగడానికి ధైర్యం సరిపోదు, వాటిని పారబోసేస్తుంది. అప్పుడు ఆ డైనర్ బయట ఉన్న సోఫియా ఏమో కింద పడిపోతుంది. జనాలందరూ సోఫియా దగ్గరికి వెళ్తే సోఫియా ఏమో నన్నెవరో వెనక నుంచి తోసినట్టు నాకు అనిపించింది, నా చెయ్యి విరిగిపోయినట్టుంది అని అంటూ ఉంటుంది. ఇంకా సారా వెంటనే డైనర్ లోపలికి వెళ్ళిపోయి ఆ గ్లాస్ లో వాటర్ పోసి తాగేసి మళ్ళీ ఆ వాటర్ ని ఆ జగ్గులో పోస్తుంది. అలా పోసి అక్కడే కూర్చుని ఉంటది, ఆ వాటర్ ఎవరు తాకుండా ఉండడానికి చూడడానికి. గాయపడిన సోఫియానేమో మరియల్ అండ్ క్రిస్టీ క్లినిక్ కి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. సోఫియా ఏమో మనం దేవుడికి లాయల్ గా ఉన్నావా లేదా అని, మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు అని సోఫియా క్రిస్టీతో అంటుంది. అండ్ అలాగే అబ్రహాం కి సంబంధించిన ఒక స్టోరీ కూడా సోఫియా చెప్తుంది. దేవుడు అబ్రహాం కి తన మీద ఉన్న ఆ విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి ఒక టాస్క్ ఇస్తాడు. అబ్రహాం తన సొంత కొడుకుని చంపాలి. అబ్రహాం కూడా తన విశ్వాసాన్ని చూపించడానికి తన కొడుకుని చంపడానికి సిద్ధం అవుతాడు. కానీ అప్పుడు దేవుడు మళ్ళీ వచ్చి అది అవసరం లేదు, నువ్వు ఒక మేకని బలిస్తే చాలు అని అంటాడు. ఇక్కడ దేవుడు మొదటి నుంచి చూసింది అబ్రహాం కొడుకు చావు గురించి కాదు, అబ్రహాం అసలు తన కొడుకుని చంపడానికి ప్రయత్నిస్తాడా లేదా అని సోఫియా స్టోరీ చెప్తుంది. అండ్ అప్పుడే మనకి డైనర్లో ఆ జగ్గులో ఉన్న వాటర్ని ఆ బస్ డ్రైవర్ వచ్చి సింక్లో పారిపోసేస్తుంది. అండ్ ఇంక మరోపక్క జూలీ ఏమో తన జుట్టుని షార్ట్ హెయిర్ కట్గా మారుస్తుంది. ర్యాండల్ అండ్ జూలీ వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ఆ రూయిన్స్ దగ్గరికి వెళ్తారు. జూలీ ఏమో బుక్ మార్క్ ఎలా చేయాలి అని ర్యాండల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది ఎలా అంటే ఆమె ఒక మార్కర్ అండ్ ఒక తెల్ల పేపర్ని తనతో పాటు తీసుకెళ్తుంది. స్టోరీ వాకింగ్ చేశాక అక్కడ ఏం చూస్తుందో ఒకటి రాస్తుంది. ఎగ్జాంపుల్గా పైన ఎక్స్ అని రాస్తుంది. స్టోరీ వాకింగ్లో లోపల రాసింది బయటకు వచ్చాక కూడా ఆ ఎక్స్ అనే మార్క్ అలాగే ఉంటుంది కదా. వచ్చాక ఆ ఫోల్డ్ చేసి ఉన్న పేపర్ లోపల అసలు ఎక్కడికి వెళ్ళా అని డీటెయిల్స్ రాస్తుంది, నెక్స్ట్ టైం స్టోరీ వాక్ చేయడానికి ఈజీగా ఉండడానికి. సో ఇంకా జూలీ ఒక వైట్ పేపర్ అండ్ మార్కర్ని పెట్టుకొని ఆ లోపలికి వెళ్తుంది. ఈసారి ఆమె ఎక్కడికి వెళ్తుందంటే ఆ రోడ్డు మీద అన్ని డెడ్ బాడీసే ఉంటాయి. అండ్ మన మ్యాన్ ఇన్ ఎల్లో ఏమో చనిపోయిన బాడీలో ఆ బాడీ పార్ట్స్ని తింటూ ఉంటాడు. జూలీని చూసి షాక్ అవుతాడు. వెంటనే జూలీ వైపు దూసుకుని వస్తూ ఉంటాడు. జూలీ ఏమో పేపర్ మీద ఎక్షన్ రాస్తుంది. అప్పుడే ర్యాండల్ జూలీని వెనకలాగుతాడు. జూలీ వెంటనే తన జేబులో ఉన్న పేపర్ని చూస్తుంది, కానీ ఎక్షన్ మార్క్ ఉండదు, ఖాళీగా ఉంటుంది. ప్లాన్ ఫెయిల్ అయిందని జూలీ చాలా కోపంగా ఉంటుంది. మరోపక్క విక్టర్ వాళ్ళ నాన్నేమో విక్టర్ దగ్గరికి వస్తే విక్టర్ ఏమో మళ్ళీ ఆ చెట్లు కదిలాయా లేదా అని లెక్కబడుతూ ఉంటాడు. ఆ చెట్లు కదిలాయి అని విక్టర్కి అర్థమవుతుంది. విక్టర్ వాళ్ళ నానేమో విక్టర్ చూసిన దాని గురించి అడుగుతాడు. విక్టర్ ఏమో నేనేం చెప్పను, మీకు డైరెక్ట్గా చూపిస్తా అని చెప్పి ఒక ప్లేస్ దగ్గరికి తీసుకెళ్తాడు. భూమిలో పాత పెట్టిన తన డ్రాయింగ్స్ని మళ్ళీ తెస్తాడు. మొత్తం 2 డ్రాయింగ్స్ ఉంటాయి. ఫస్ట్ డ్రాయింగ్ ఏమో ఆ మ్యాన్ ఇన్ ఎల్లో గురించి ఉంటుంది. అండ్ సెకండ్ డ్రాయింగ్ ఏమో ఆ మ్యాన్ ఇన్ ఎల్లో మనుషులు బాడీ పార్ట్స్ తింటున్నట్టు ఉంటుంది. అండ్ అది తినేది కూడా ఎవరిదో కాదు, విక్టర్ వాళ్ళ అమ్మ బాడీయే. నేను బాటిల్ ట్రీ దగ్గరికి వెళ్తున్నప్పుడు అమ్మ బాడీ పార్ట్స్ని ఆ ఎల్లో కలర్ వ్యక్తి ఆ మ్యాన్ ఇన్ ఎల్లో తింటున్నాడు అని విక్టర్ వాళ్ళ నాన్నతో విక్టర్ చెప్తాడు. విక్టర్ వాళ్ళ నానేమో చాలా షాక్ అయిపోతాడు. అండ్ మరోపక్క బాయ్డేమో ఫాతిమాతో మాట్లాడాక మళ్ళీ కాలనీ హౌస్ నుంచి వెనక్కి వెళ్తూ ఉంటే అక్కడ అతనికి తన వైఫ్ కి సంబంధించిన ఆ గోల్డ్ రింగ్ మళ్ళీ కనిపిస్తుంది. ఆ రింగ్ మీద ఇన్ఫినిటీ సింబల్ కూడా ఉంటుంది. బాయ్డ్ ఇంక వెంటనే పోలీస్ స్టేషన్ లో ఉన్న తన రూమ్ దగ్గరికి వెళ్ళి కాలనీ హౌస్ లో తనకు దొరికిన ఆ రింగ్ ని టేబుల్ మీద పెట్టి తన లాకర్ ఓపెన్ చేసి ఒరిజినల్ రింగ్ ఉందా లేదా చూస్తాడు. ఆ ఒరిజినల్ రింగ్ అక్కడే ఉంటుంది. బాయ్డ్ దాన్ని కనిపెట్టిన వెంటనే కాలనీ హౌస్ లో తనకు దొరికిన ఆ రింగ్ అనేది ఆ టేబుల్ మీద నుంచి మాయమైపోతుంది. అతనికి కనిపించదు. బాయ్డ్ చాలా షాక్ అవుతాడు. మరోపక్క తబితా, డోనా, ఈతన్ వీళ్ళందరూ ఫుడ్ కోసం ఆ లేక్ దగ్గరికి వెళ్తూ ఉంటారు కదా. దారి మధ్యలో ఒక పక్షి అనేది వాళ్ళకి రెక్క కోల్పోయి కనబడుతుంది. ఆ పక్షిని ఈతన్ తీసుకుంటాడు. మనం లేక్ ఆఫ్ టీయర్స్ దగ్గరికి వెళ్తే ఈ పక్షి మళ్ళీ నార్మల్ గా అవుతుంది అని తబితాతో అంటాడు. ఈతన్ ఇంకా పక్షిని తీసుకుంటాడు. అలాగే తబితా ఏమో డోనాతో ఈ లేక్ ఆఫ్ టీయర్స్ ఇదంతా ఈతన్కి నిజం కాదు అని తెలిసినప్పుడు అతన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు అర్థం కాదు అని డోనాతో అంటుంది. డోనా ఏమో నువ్వు నాకు మొన్న లెటర్ రాసినట్టు మళ్ళీ ఎప్పుడు రాయకు, నువ్వు మీ పిల్లలు వాళ్ళు కూడా నాకు సొంత కుటుంబం లాంటి వాళ్ళే,
ఇప్పటి నుంచి ఎవరైనా రిస్క్ తీసుకోవాల్సి వస్తే ఆ రిస్క్ నేనే తీసుకుంటా, నువ్వు ఎప్పుడు తీసుకోకు అని డోనా తబితాతో ఉంటుంది. అండ్ ఇంకా వీళ్ళందరూ ఆ లేక్ దగ్గరికి చేరుకుంటారు. ఇతనేమో ఆ పక్షికి ఆ లేక్ లో ఉన్న నీళ్ళని పోస్తూ ఉంటాడు. మిగతా వాళ్ళు అక్కడ కూరగాయలను తీసుకుంటూ ఉంటారు. ఒక వ్యక్తికి భూమిలో ఉన్న ఒక తాడు కనిపిస్తుంది. ఆ తాడు ఆ లేక్ మధ్య వరకు ఉంటుంది. దాన్ని గట్టిగా లాగితే ఆ లేక్ లోపల నుంచి ఒక బాడీ బయటకు వస్తుంది. ఆ బాడీ ఎవరిది అనేది మనకు చూపించరు. మేబీ నెక్స్ట్ ఎపిసోడ్ లో చూపిస్తారేమో. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అవుతుంది. సో అది మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ ఫిల్మీ ట్రాక్స్ ఫ్రమ్ సీజన్ 4 ఎపిసోడ్ 5 ఎక్స్ప్లెనేషన్తో మనం మళ్ళీ కలుద్దాం.